హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను హాఫ్ శారీ అండ్ దాని పైకి వేసుకునే జ్యువెలరీ సెట్స్ కోసం నేను ఎక్కడెక్కడికి షాపింగ్కి వెళ్ళాను, ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్ చేశాను, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పేస్తాను అండ్ మీకు ఆ ప్రొడక్ట్స్ని కూడా చూపిస్తాను. సో ఈ వీడియో అండ్ వర్క్ చూడండి. ఓకే, ఫస్ట్లీ కమింగ్ టు హాఫ్ శారీ ఫస్ట్ తీసుకుంటే దానిపైకి సరిపడా జ్యువెలరీ సెట్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి హాఫ్ శారీ కావాలి, అది కూడా నాకు పట్టు ఫ్యాబ్రిక్లో కావాలి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంతా చాలా సర్చ్ చేశాను, చాలా పేజెస్లో దొరుకుతున్నాయి. బట్ అది రియలా ఫేకా అర్థం కాలేదు, ఎందుకంటే చాలా బాగున్నాయి బట్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అది రియలా ఫేకా అని చెప్పేసి అసలు నమ్మాలనిపించలేదు. సో నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకుందాము, ఆన్లైన్ వద్దని చెప్పేసి ఫస్ట్ డిసైడ్ అయిపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది బికాస్ ఆఫ్ ఆఫీస్ వర్క్స్ ఇదంతా. సో డిసైడ్ అయిపోయాము తక్కువ టైంలో మనకి కావాల్సింది మన బడ్జెట్లో అని చెప్పేసి. అండ్ నా బడ్జెట్ వచ్చేసి 2500 to 3000 అనమాట. దీనిలో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఈ బడ్జెట్లో. సో ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో మదీనా వెళ్దామా, లేకపోతే బేగం బజార్ వెళ్దామా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దామా మార్కెట్స్కి అని చెప్పేసి అన్నీ చూశాను. లాస్ట్ మినిట్లో మా ఫ్రెండ్ చెప్పింది షీ నీడ్స్ వెళ్దామని చెప్పేసి. సో మాకు దగ్గరలో చందానగర్లో షీ నీడ్స్ ఉంది. సో మేము దానికి ర్యాపిడో పెట్టేసుకొని ఫస్ట్ వెళ్ళాము. వెళ్ళంగానే ఫస్ట్ మేము ఈ లెహంగాని చూసాం, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ లెహంగా ప్రైస్ వచ్చేసి 2850 రూపీస్. అండ్ ఇది సెమీ స్టిచ్డ్ అనమాట. ఇది మా బడ్జెట్లో ఉంది అండ్ నేను అనుకున్న ఫ్యాబ్రిక్లో దొరికింది అండ్ కలర్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ దీన్ని పక్కకి పెట్టి నెక్స్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి షీ నీడ్స్లో. నాకు టైం లేక రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మేము చాలా లేట్ నైట్ వెళ్ళాము. సో సారీ, మీకు నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్ని మాత్రమే స్క్రీన్ పైన చూపించగలుగుతున్నాను. అండ్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మన బడ్జెట్లో ఉన్నాయి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నేను వెళ్ళే ముందు అసలు ఇది నా రిక్వైర్మెంట్ని నా బడ్జెట్కి ఫుల్ఫిల్ చేయగలదా లేదా అని చెప్పేసి చాలా వ్లాగ్స్ కూడా రిఫర్ చేశాను. ఫేమస్ వ్లాగర్ ఉన్నారు కదా దివ్య, ఆమె కూడా ఈ స్టోర్కి విజిట్ చేసి ఒక బ్లాగ్ చేసి ఉన్నారు. సో నేను ఇంకా బ్లైండ్లీ ట్రస్ట్ చేసేసాను, ఇదే నా కరెక్ట్ షాపింగ్ ఏరియా ఫర్ మై బడ్జెట్ అండ్ ఫర్ మై రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి. సో వెంటనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నాకు ఇది దొరికింది. అండ్ అక్కడ స్టార్టింగ్ 1200 నుంచి కూడా అక్కడ మనకి లెహంగాస్ దొరికేస్తున్నాయి అండ్ హాఫ్ శారీస్ దొరికేస్తున్నాయి అండ్ షరారాస్ దొరికేస్తున్నాయి. సో అది చాలా రికమెండెడ్ నేను చెప్తాను. అండ్ చాలా స్టోర్స్ కూడా ఉన్నాయంట హైదరాబాద్లోని. అండ్ నేను కొంచెం ఫ్యాబ్రిక్ పట్టు లుక్ రావాలని చెప్పేసి ఇది బెనారస్ హాఫ్ శారీ అనమాట. సో ఇది తీసుకున్నాము. అండ్ మా సిస్టర్కి కూడా మేము ఇంకా చాలా ఆప్షన్స్ చూసాము, బట్ ఇదే మాకు చాలా బెటర్గా అనిపించింది అప్పుడున్న స్టాక్లో. సో మేము 2 కలర్స్ పర్చేస్ చేసాము, ఒకటి వైలెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండ్ కనకాంబరం ఓనీ కలర్. సో ఈ 2 మీకు కూడా చూసాను. అండ్ నెక్స్ట్ డే మేము ఈ బ్లౌజెస్ని అండ్ లంగాని స్టిచ్చింగ్కి ఇచ్చేసాము. 2 పేర్స్కి వచ్చేసి 2500 ఛార్జ్ చేశారు. అండ్ జ్యువెలరీ సెట్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళాము అంటే బేగం బజార్ వెళ్ళాము. ఇక్కడ మాల్స్లో వాటిలో చాలా అడిగితే అన్నీ 2000 3000 అంతా చెప్తున్నారు. అవి కూడా చూడడానికి అంతేం మంచిగా అనిపించలేదు, బట్ కాస్టెస్ మాత్రం చాలా హై ఉన్నాయి. సో ఇంక ఇలా కాదని చెప్పేసి మేము ఇంకా బేగం బజార్ వెళ్ళిపోయాము. బట్ బేగం బజార్ సండే వెళ్ళాలి అంటే మీరు ఎర్లీగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడ ఈవినింగ్ 5 to 6 మధ్యలో షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. మాకు అది తెలియక మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. సో వీక్ డేస్లో అయితే 10 వరకు ఉంటుందంట. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మేము బేగం బజార్లో ఈ నెక్ సెట్ తీసుకున్నాము. మా సిస్టర్ హాఫ్ శారీ పైకి గ్రీన్ కలర్, ఇది 600 కాస్ట్ పడింది.
అండ్ ఇది తీసుకున్నాము. ఇది 550 రూపీస్ పడింది నా లెహెంగా పై, నా హాఫ్ శారీ పైకి. అండ్ నెక్స్ట్ మేము ఈ 2-in-1 వడ్డానం తీసుకున్నాము. ఇది వడ్డానం లాగా వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ నెక్ చైన్లా కూడా వేసుకోవచ్చు అంట. సో ఇది తీసుకున్నాము. ఇది కూడా 600 పడింది. అండ్ ఈ చంపస్వరాలు తీసుకున్నాము. 80 రూపీస్ పడినాయి 2 pairs. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ వెల్వెట్ బ్యాంగిల్స్ బయట 100 రూపీస్ ఉండుండే, బట్ బేగం బజార్లో జస్ట్ 60 రూపీస్కి మాత్రమే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇవి 150 రూపీస్ పడినాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా 150 రూపీస్ పడినాయి. చాలా బాగా అనిపించినాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ ప్రైజెస్ కూడా బెటర్గానే అనిపించినాయి బయట కంపారిటివ్లీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షీ నీడ్స్ ఫర్ లెహెంగాస్, హాఫ్ శారీస్ అండ్ షరారాస్. జ్యువెలరీ సెట్స్కి వచ్చేసి బేగం బజార్లో మేము ఏ మార్కెట్కి వెళ్ళామంటే, అంటే బేగం బజార్లో చాలా మార్కెట్స్ ఉన్నాయి కదా, సో మేము వెళ్ళింది కాళీ మార్కెట్ అనమాట. మాకు ఇక్కడ అవన్నీ దొరికేసినాయి ఈజీగా వెంటనే. అండ్ సో హ్యాపీ. ప్రైజెస్ కూడా బెటర్గానే అనిపించినాయి బయటతో కంపేర్ చేసుకుంటే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫైనల్లీ మాకు ఈ మొత్తం లెహెంగాస్కి, 2 లెహెంగాస్కి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ లెహంగా స్టిచ్చింగ్స్ వీటన్నిటికీ కలిపి మాకు ఎంత బడ్జెట్ అయింది అంటే, ఫర్ 2 pairsకి అనమాట, ఎంత బడ్జెట్ అయింది అంటే 4 ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? 2 4 16 5,700 ఫర్ పర్చేజ్ అయ్యింది. అండ్ స్టిచ్చింగ్కి 2,500 అయ్యింది. టోటల్గా కలిపేసి 5 6 7 8,000 9,000 అరౌండ్ అయింది. అండ్ జ్యువెలరీ సెట్స్ మొత్తానికి ఒక 2,000 వరకు అయింది. యాక్చువల్లీ జ్యువెలరీ సెట్స్ కంటే ట్రావెలింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అయినాయి. బట్ ఓకే, చాలా బాగా అనిపించినాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీకు ఇక్కడ నచ్చితే కమెంట్ చేయండి. మీకు ఈ వీటిలో ఏ ప్రోడక్ట్ నచ్చింది, హాఫ్ శారీస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఐ హోప్ సో. బాయ్. స్టే ట్యూన్. ఇంకా ఇలాంటి సారీ ఐ ఫర్గాటెన్. స్టే ట్యూన్. నేను ఈ లెహంగా కాదు, ఈ హాఫ్ శారీని మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అప్పుడు వేసుకొని అది కూడా ఒక వ్లాగ్ చేసి పెడతాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.